రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 ఏడి గురువారం తెరపైకి వస్తోంది. ఈలోపే ప్రభాస్ తదుపరి సినిమా విడుదలపై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ పేరుతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టును 2025 వేసవికి విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ హిందీ చిత్రం రైడ్ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రవితేజకి జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చుతున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు శౌర్య, శివ కాంబినేషన్లో కంగో పేరుతో ఓ పీరియడ్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. విజువల్ వండర్గా తయారవుతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న కంగోను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. F2, F3 చిత్రాల తరువాత విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీత దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి పూజ జూలై 3న జరుగుతుందని, తొలివారంలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. అలాగే అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి 2025 సంక్రాంతికి చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనిల్ అండ్ టీం భావిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం దేవర. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో తారక్ జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఓ రొమాంటిక్ సాంగ్ని తారక్, జాన్వీపై థాయిలాండ్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. కాగా దేవరలో 2 మాసివ్ డాన్స్ నెంబర్స్ ఉన్నాయని, ఎనర్జెటిక్గా సాగే ఈ పాటలను జూలైలో ఎన్టీఆర్ బృందంపై చిత్రీకరిస్తారని సమాచారం. కాగా సెప్టెంబర్ 27న దేవర ఫస్ట్ పార్ట్ తెరపైకి రానుంది.